జగద్గురు వరేణ్యులు భారతీయ తీర్థుల పాదపద్మములకు నమస్కరించి అట్లానే ఒక పిలుపుని అందుకొని 9 రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ఋతుజల పాదపద్మములకు నమస్కరించి జగద్గురువుల ఆదేశానుసారం శృంగేరి నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి పెద్దల పాదాలకు నమస్కరించి ఈ 5 రోజులు ఈ మహాయాగాన్ని సుసంపన్నం చేయడానికి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త పాదములకు నమస్కరించి ఋత్విజులకు చక్కటి భోజనాన్ని శమకూర్చి వండి వార్చినటువంటి పాకబ్రాహ్మణ పాదపద్మాలకు నమస్కరించి ప్రతి ఒక్కరికి నమస్కరించి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం నిర్వహించింది ఒక మహాయాగం. శృంగేరికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు వారు స్వయంగా సెలవిచ్చారు. చంద్రశేఖరరావు గారు పెద్ద సాహసమే చేశారు, పరిపూర్ణం అవుతుంది, చిన్న చితగా ఆటంకం వస్తే మనసు చిన్నపుచ్చుకోవద్దు, కొనసాగండి, నా దీవెన ఉంది అని చెప్పారు. వారి దీవెన ఫలించి ఈరోజు యాగం సుసంపన్నమైంది. ఇది ఎవరి ఒక్కరి శ్రేయస్సు కోసం చేసినటువంటిది కాదు. లోక కళ్యాణం, విశ్వశాంతి, విశేషించి ఒక 100 సంవత్సరాలు దుఃఖపడి ఇటీవలనే విముక్తమై ప్రగతి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మ దయచూపి యాగం మనందరం కూడా తన సేవలో తరించేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించింది. చాలా పట్టుదలగా పృథ్వీ మహాశయులందరూ కూడా అద్భుతమైనటువంటి యాగ నిర్మాణం మీరు చేశారు. మీకు ఇచ్చే సంభావన చంద్రుడికో నూలుపోగు లాంటి. పక్కన కవి ఉన్నాడు ప్రమాదం. చంద్రుడికో నూలుపోగలు అంటే చంద్రుడు ఇచ్చే నూలుపోగలు సార్. అయితే ఒకటే ఒక మాట, ధర్మం తప్పక జయిస్తుంది, అధర్మం తప్పకుండా నశిస్తుంది. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఒకరోజు సిద్ధాంతి గారికి నృసింహరామ శర్మ గారికి వారి సన్మానం చేయాలని భావించి రవీంద్ర భారతిలో వారు శతాధిక యజ్ఞాలు చేసినటువంటి వారు కాబట్టి పల్లకీలో మేనలో తీసుకొచ్చి వారిని సన్మానం చేస్తూ ఉన్నాం. కొంతమంది మిత్రులు కొత్త మన సాంప్రదాయం మీద, మన పద్ధతి మీద, మన విశ్వాసాల మీద దాడి జరుగుతుందని చెప్పారు. నేను చెప్పిన మన సాంప్రదాయం గురించి అంత భయపడాల్సిన అక్కర్లేదు. దాంట్లో ఉన్న పునాది ఏందో, ఆ పునాది లోతేందో, ఆ బలం ఏందో చాలామందికి తెలియదు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, తల్లి పిల్లవానికి జోలపాట పాడుతూ చనుబాలిచ్చే టైంలో ఆ చనుబాల నుంచే ఎక్కిస్తుంది మన సంస్కారాన్ని. మన చనుబాల నుంచే ఆ సంస్కారాన్ని ఆ పిల్లలకు అందిస్తుంది. జో అచ్యుతానంద జోజో ముకుంద రారపరమానంద లారి గోవింద అంటారు తప్ప జో కంస, జో దుర్యోధన, జో కుంభకర్ణ, జో రావణ అని ఏ తల్లి కూడా అనేది. కాబట్టి మన సాంప్రదాయంలో, మన సంస్కారంలో అంతటి మహోన్నతమైనటువంటి విశిష్టత, బలం ఉన్నది, ఉండి తీరుతుంది. నాబోటి చిన్నవాడిని ఎందరో పుడతారు ఇంకా భవిష్యత్తులో. మీ బోటి బ్రాహ్మణోత్తములు, మీ బోటి ఋత్విజోత్తములు
కార్యనిర్వహణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయం మన సంస్కారం సుసంపన్నంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ధర్మం అనేది తప్పకుండా ఎల్లెడలా విస్తరిస్తూనే ఉంటుంది. నా మనవాడు ఉన్నాడు, నేను సాష్టాంగ నమస్కారం చేస్తే అబ్బాయి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నాకు అయ్యవాళ్ళు చెప్పినారు, మీ మనవానికి కూడా మీరు సంస్కారం నేర్పిస్తున్నారండి, మీ తర్వాత తరానికి ముందు తరానికి శుభం అని చెప్పి ఇట్లా చెప్పినారు. నాకు చాలా సంతోషం కలిగింది. నా మనవానికి కూడా మీ అందరి ఆశీస్సులు లభించినాయి. ఒకటే ఒక మాట నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడ హనుమంతరావు గారి ధర్మపత్ని నా బిడ్డ అక్కడ నిలిచి ఉన్నారు. ఇక్కడ చిన్న నిప్పు రగిలి మంటలు వేస్తుంటే ఆ అమ్మాయి పాపం విషన్న వదంతో అక్కడ నిల్చున్నది. ఎందుకు తల్లి, ఏం కాదు, అమ్మవారు ఉన్నారు, వారి యాగం వారే చేసుకుంటారు, మనం చిన్నోళ్ళు నిమిత్తం మాత్రమే, అమ్మకు సేవ చేసే వాళ్ళని తప్ప మనం నిమిత్త మాత్రం తప్ప మనం అంత భయపడే అక్కర్లేదు అని చెప్పినాను. మళ్ళీ గవర్నర్ గారు వచ్చిన తర్వాత తమరందరూ వచ్చి శాంతి మంత్రాలు చెప్పించి ఆ యాగ పరిసమాప్తి పూర్ణాహుతిని చేస్తుంటే ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు కూడా నేను చూసినాను. ఇంకొక విషయం చాలా మందికి తెలియదు, అది మన నరహరి భట్ గారికి మాత్రమే తెలుసు. వారు గొప్పవారు. వాస్తవానికి నిన్నటికి మనం సుసంపన్నంగా 1,000 జపం కానీ 10,000 పారాయణాలు కానీ సంపూర్ణంగా నిర్వహించుకున్నాం, పూర్తి చేసుకున్నాం. ఈరోజు కూడా నేనే స్వయంగా వెళ్ళి మహారుద్రం దగ్గర నుంచి చతుర్వేద యాగాలను కూడా పూర్ణావతి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాం. నేనే స్వయంగా పాల్గొని వచ్చినాను. ఆ తదనంతరం ప్రధాన యాగశాలలో, అమ్మవారి యాగశాలలో 100 కుండాలలో కూడా కంప్లీట్గా పూర్ణావతి నిర్వహణ జరిగిపోయింది. దక్షిణామూర్తి గారి స్వరం నేను విన్నాను. 2 గంటల వరకు రాష్ట్రపతి గారి ప్రోగ్రాం ఉంటుంది, చివరి ఘట్టం. మీరు మంచిగా ఆవాసానికి వెళ్ళి మళ్ళీ రావచ్చు అని చెప్పి ఋతువులకు వారు అనౌన్స్మెంట్ కూడా చేసినారు. ఆ సందర్భంలో చిన్న మంట చెలరేగితే నరహరి భట్ గారు వైదికంగా జరగాల్సినటువంటి పూర్ణాహుతి ఏదైతే ఉంటుందో, కొంత పిల్లలు గాబరావతులు కదలకొండరా అని చెప్పి వారు ఒంటికాల మీద 1 నిమిషం నిలబడి అమ్మవారికి నమస్కరించి ఆ వైదికంగా జరగాల్సిన పూర్ణాహుతిని కూడా పరిసమాప్తి చేసినారు. కొంతమంది బాధపడ్డా వాళ్ళకి రహస్యం వాళ్ళకి తెలియదు. వారికి ఉన్నటువంటి దృఢ సంకల్పం నరహరి భట్ గారిది అంతటి దృఢదీక్ష. సరే, ఏమైనా సరే ఇంతవరకు తెచ్చినాం కాబట్టి ఇది వైదిక పరంగా సంపూర్ణం కావాలి, సంపన్నం కావాలని చెప్పి వారు ఆ పని కూడా ముగించినారు. మంట లేచింది, మంచేందో చెడ్డేందో అనేటువంటి అభిప్రాయంతో ఇది కావాల్సిన కార్యక్రమం అని చెప్పి ముగించినారు. ఆ సందేశం కూడా నాకు వచ్చేసింది. తెలియని వాళ్ళు కొందరు గాబరా పడ్డా, నేను గాబరా పడలేదు. దానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఏమైతే నేను చివరికి సామూహికంగా జరగాల్సినటువంటి మహాపూర్ణాహుతిని కూడా మనం పూర్తి చేశాం. చాలా సంతోషం. మీ అందరితో నా ఒకటే ప్రార్థన, నేను యాగాలు చేయటం నాకు కొత్త కాదు. దాదాపు 25 సంవత్సరాలు బట్టి దైవజ్ఞులు చెప్పిన తర్వాత, నా జ్ఞానోదయం అయిన తర్వాత, ఈ యాగ ఫలం ప్రజలకు ఎట్లా అందుతుందో తెలిసిన తర్వాత నేను చేస్తూ ముందుకు సాగినాను. కొంతమంది అపహాస్యం చేసినారు, కొంతమంది అవాకులు చివాకులు మాట్లాడినారు. నేను ఎక్కడ పట్టించుకోలేదు. ఏ తెలంగాణ కోసం నేను ప్రస్థానం చేశానో అమ్మవారి దయ. ఇంకా చాలామందికి మీకు ఇంకో రహస్యం కూడా తెలియదు. 2011లో శృంగేరి స్వామివారి 60వ పుట్టినరోజు నిర్వహించే సందర్భంలో శిష్యులందరూ వారిని ప్రార్థించి, అయా తమరి షష్ఠి పూర్తి, ఈ సందర్భంలో మేము ఎంతటి కష్టానికైనా ఓర్చి ఆయుధ చెండి అతిరాత్రం అతిరుద్రం అన్నీ చేస్తామని చెప్తే వారు కూడా ఆలోచించి 10 రోజుల తర్వాత అనుమతిచ్చారు. నా మిత్రుడు అష్టకాల రామ్మోహన్ శర్మ గారు, బాల్యం నుంచి నా మిత్రులు, మేము ఒకే గ్రామ వాస్తవ్యం. వారు ప్రతి సంవత్సరం శృంగేరి వెళ్తారు, స్వామివారి ప్రసాదం తెచ్చి నాకు ఇస్తారు. ప్రతి సంవత్సరం
అక్షతలు తెచ్చి నాకు ఇచ్చి నెత్తి మీద చల్లి దీవించి వెళ్తారు. 2011లో వారు వెళ్ళి వచ్చినారు. అప్పుడు తెలంగాణ కోసం పోరాట పడుతున్నాం, ఆరాట పడుతున్నాం, ఆర్తి పడుతున్నాం. ఆ సమయంలో వారు నాకు ప్రసాదం తెచ్చిచ్చారు. స్వామివారి షష్ఠపూర్తి సందర్భంగా జరిగిన యాగంలో పాల్గొని అక్కడి నుంచి వచ్చి ప్రసాదం ఇచ్చినారు. ఇచ్చే విశేషాలు నేను అడిగితే ఆయుధ మహాచండి యాగం నిర్వహించారు సార్ చాలా గొప్పగా అని చెప్పినారు. ఒక్క క్షణం లిప్తకాలం పాటు ఆలస్యం చేయకుండా అమ్మవారి యాగం నుంచి తెచ్చినటువంటి అక్షంతలు నా మీద మీరు చల్లినారు. నేను కూడా ఈరోజు దీక్ష తీసుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మవారు ప్రసాదిస్తే 100% ఆయుధ చండి యాగం నేను కూడా చేస్తా, తప్పకుండా చేద్దామని చెప్పి నేను చెప్పడం జరిగింది వారికి. తర్వాత యాగక్రమం నాకు తెలవాలని చెప్పి అక్కడి నుంచి యాగం నిర్వహించిన తీరుతెనులు, స్వామివారి యొక్క ఫోటోలతో కూడుకున్న విశేషమైనటువంటి ఆల్బమ్, ఆ యాగ నిర్వహణ సందర్భంగా ఉన్నటువంటి ఆల్బమ్ అంతా కూడా నాకు తెచ్చి ఇచ్చినారు. నేను దాన్ని గుండెల్లో ఇక్కడ నా ఫామ్లో భద్రపరుచుకున్నాను. ఎప్పటికప్పుడు చూసేవాళ్ళం, ఇంత పెద్ద షెడ్ మనం వేయగలమా, ఇంత పెద్ద యాగశాల నిర్వహించగలమా, ఇంతమంది ఋత్విజములు వస్తే మరి వారికి ఏర్పాటు చేయగలమా అని భయపడేవాళ్ళం. శృంగేరిలో జరిగినటువంటి ఆయుధ చండి స్ఫూర్తితో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేశాం. నేను త్వరలోనే సకుటుంబ సమేతంగా ఇక్కడ పనిచేసే కార్యకర్తల సమేతంగా శృంగేరి వెళ్ళి స్వామివారి యొక్క ఆశీస్సులు మళ్ళీ పొందుతాను. పొందిన తదనంతరం వారి ఆజ్ఞ తీసుకొని, నేను ఇప్పుడే ప్రకటించలేకపోతున్నా, వారి ఆజ్ఞ అయిన తర్వాత మీ అందరితో నాకు చిన్న కోరిక ఉన్నది. వారితో ఆజ్ఞ అయిన తర్వాత ఈరోజు ఇప్పుడే నాగపల్లి శర్మ గారు సెలవిచ్చారు. బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ కళలు కంటా ఉన్నది. నా జీవితం సంపన్నమైంది. నేను యాగాలు చేసినాను, ఒక రాష్ట్రాన్ని కాంక్షించి రాష్ట్రాన్ని సాధించినాను. ప్రజలు అవకాశం ఇస్తే ఈరోజు అత్యున్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో కూడా ఉన్నాను. ఇంతకన్నా నాకు కావాల్సింది ఏమి లేదు. కానీ తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా చిరునవ్వుతో చిందించేటువంటి మొహంతో కనిపించి హాయిగా గొప్పగా బతుకుతున్నామనే సంతోషంతో బతకగలిగితే అంతకన్నా తృప్తి నా జీవితానికి ఇంకొకటి లేదు. అది జరిగి తీరుతుందనే విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. ఆ దిశగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. నేను అనుకునేటటువంటి మిషన్ భగీరథం చేసేంత ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నల్ల నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఆ దేవిని నేను ప్రార్థిస్తూ ఉన్నా, అమ్మ తల్లి, ఈ ప్రజల కోసం కాబట్టి ఈ యాగ ఫలంగా ఆ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయించండి, తొందరగా పూర్తి చేయనియండి, ఆటంకాలు లేకుండా జరిగేటట్టు దీవించమని అమ్మని నేను కోరుకుంటా ఉన్నా. అట్లానే మిషన్ కాకతీయ కింద కాకతీయ రెడ్డిరాజులు నిర్మించినటువంటి చెరువులన్నీ సమైక్య రాష్ట్రంలో ధ్వంసమైనాయి. వాటి పునరుద్ధరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అది పరిపూర్ణం కావాలని చెప్పి దీవించమని ఆ తల్లిని వేడుకుంటా ఉన్నా. అదేవిధంగా నీళ్ల కోసం తెలంగాణ తహతహలాడుతూ ఉంది. నీటి కేటాయింపులు ఉన్నాయి, అవి ఫైళ్ళల్లో ఉన్నాయి కానీ పొలాలలో లేవు. ఆ ప్రాజెక్టులకు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా 25,000 కోట్ల బడ్జెట్లో పెట్టి పెద్ద ఎత్తున అమ్మ పేరు తీసుకొని ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే, స్వామివారి ఆజ్ఞ ఇస్తే మీ అందరి దయతోని ప్రయుక్త చండీ యాగాన్ని కూడా నిర్వహిస్తానని చెప్పి నేను ప్రకటిస్తాను. నిర్వహిద్దాం కదండి, నిర్వహిద్దాం కదా. మీ అందరితో ఒక చిన్న ప్రార్థన, ఉన్నంతలో మీకు ఏర్పాట్లు చేశాం. ఏదైనా చిన్న చిన్న అసౌకర్యాలు జరిగితే దయచేసి నేను క్షంతవ్యుని క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నా. భోజనం విషయంలో, అన్నపానాదుల విషయంలో, ఇతర విషయాలలో చిన్న చిన్న లోపాలు ఏమైనా జరిగి ఉంటే పెద్ద హృదయంతో దయచేసి మీరు క్షమించాలి. రెండవది, ప్రయుక్త చండీ యాగానికి ప్రయోక్తలు మళ్ళీ మీరే కావాలి. మిత్రులు గోపీకృష్ణ శర్మ గారు, పని శశాంక శర్మ గారు, అష్టకాల రామ్మోహన్ శర్మ గారు,
మా సోదర ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బాలకొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, వారితో పాటు మా యువ నాయకులు శ్రావణ్ రెడ్డి గారు గత 3.5 నెలలుగా తదేక దీక్షతో ఇక్కడ నిర్మాణాలు కానీ ఇక్కడ జరగాల్సిన ఏర్పాట్లు కానీ దివారాత్రాలు పనిచేశారు. వారితో పాటు అనేక మంది మిత్రులు, మనకు ఎలక్ట్రిసిటీ సౌకర్యం సమకూర్చిన కుమార్ గారు కానీ, ఈ యాగశాల నిర్మాణం చేయించినటువంటి శ్రీనివాస్ గారు కానీ, వారితో పాటు పాలు పంచుకున్నటువంటి మిత్రులు సినిమా ఆర్ట్ డైరెక్టర్ రమేష్ గారు కానీ, వారితో పాటు పనిచేసినటువంటి అనేక మంది మిత్రులు, అన్నప్రసాదాల కోసం పనిచేసినటువంటి మా మిత్రుడు రమేష్ గారు కానీ, వారి వెంట ఉన్న కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులే, గౌరవనీయులే. ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. అందరికి ధన్యవాదాలు మనందరి పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాలు ఇట్లాగే జరుగుతుండాలని, అమ్మవారి దీవెన మనందరి మీద ఉండాలని, తప్పకుండా ఉంటుందని కాంక్షిస్తూ ఇంత మహత్తరమైన యాగ నిర్వహణలో సహకరించిన ఋత్విజులకు మరొక్కసారి పాదాభివందనం చేస్తూ నేను విరమిస్తాను. బోలో జగదంబ జగన్ మాతాకి, జగదంబ జగన్ మాతాకి, చండీ మాతాకి. ధన్యవాదాలు.